హాయ్ అందరికి. మా ఇన్లాస్ అయితే వచ్చేసారు, మా అత్తయ్య గారు మామయ్య గారు. అయితే వాళ్ళ షిప్మెంట్స్ లో ఏమున్నాయో నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అండ్ దట్ టు డ్యూరింగ్ టైట్ రెస్ట్రిక్షన్స్ అప్పుడు ఏవి తీసుకురావచ్చు ఏవి తీసుకురాకూడదు, తీసుకురాకూడనివి షిప్మెంట్ లో మనం ముందుగానే షిప్ చేసేసుకుని బయలుదేరితే వాళ్ళు వచ్చే టైం కి పార్సెల్ కూడా ఒక రోజు అటు ఇటుగా వచ్చేస్తాయి. సో మేము కూడా అదే చేసాం. అయితే ఫస్ట్ టైం వచ్చే పేరెంట్స్ కి ఇలా మనం రాసాం అనుకోండి, వాళ్ళ పేరు అండ్ అది ఎక్కడైతే వాళ్ళు దిగుతారు లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ వేర్ దే పికప్ దిస్ లగేజ్ రాస్తే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని, బికాస్ వాళ్ళు పిక్ చేసుకునేటప్పుడు మనం ఉండం కదా, సో ఇలా రాస్తే వాళ్ళకి ఈజీగా ఉంటాయి అనమాట. అండ్ దట్టు వాళ్ళు ఒకవేళ సమ్మర్ లో కనుక వస్తుంటే ఎలాంటి బట్టలు వాళ్ళు తెచ్చుకోవాలి అని కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఇది మా అత్తయ్య గారిది అనమాట. సో యూజువల్లీ మనం సమ్మర్ లో ప్లాన్ చేస్తాం కాబట్టి పేరెంట్స్ ని మోస్ట్లీ వెకేషన్స్ ఉంటాయి. అండ్ ఆ టైంలో డ్యూరింగ్ ఏప్రిల్ మే టు అక్టోబర్ నవంబర్ ఆ టైం వరకు కనుక మనం ప్లాన్ చేస్తే వెకేషన్ వేరు తెచ్చుకోవాలి, ఫెస్టివ్ వేర్ కూడా తెచ్చుకోవాలి. బికాస్ మనకి దసరా, దివాళీ, వినాయక చవితి ఇవన్నీ సమ్మర్ పిక్నిక్స్ అని వెకేషన్స్ అని ఉంటాయి కదా, మనం బీచెస్ కలా వెళ్తే. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని శారీస్ పెట్టుకోమని చెప్పాను. కొన్ని శారీస్ లైక్ ఫర్ టెంపుల్స్ అండ్ ఈ పూజాస్, బతుకమ్మ, దివాళీ, దసరా తెలుగు ఈవెంట్స్ కి కొన్ని శారీస్ అయితే పెట్టుకున్నారు. అలానే కొన్ని డ్రెస్సెస్ కూడా పెట్టుకోమని చెప్పాను. డ్రెస్సెస్ ఏంటంటే కొంచెం స్మాల్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ స్మాల్ టెంపుల్స్ కి మనము నార్మల్ గా ఇలాంటి ఫెస్టివ్ వేర్ డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఫెస్టివ్ వేర్ డ్రెస్సెస్ అండ్ శారీస్ తో పాటుగా కొన్ని కాటన్ డ్రెస్సెస్ కూడా పెట్టుకోమన్నాను. కాటన్ డ్రెస్సెస్ ఏంటంటే మోస్ట్లీ సమ్మర్ లో వాకింగ్ కి వెళ్తారు కదా పేరెంట్స్ అందరూ, సో వాకింగ్ లో వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. సో వాకింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి, ఇన్ లాస్ కైనా పేరెంట్స్ కైనా. అండ్ ఆబ్వియస్లీ నైట్ వేర్ అయితే తెచ్చుకుంటారు. సో ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ శారీస్ అండ్ కాటన్ డ్రెస్సెస్ ఫర్ వాకింగ్ అండ్ ఆల్. అండ్ pretty much that's it for women. అయితే ఇంకా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, విమెన్ కి మనం ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే అలాంటి వాళ్ళు ఎవరైనా బోటిక్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకోకుండా మెన్ కనుకోండి మనకి ఇక్కడ ఏవైనా ఈజీగా దొరికేస్తాయి. సో మేము మా మామయ్య గారిని ఎక్కువ బట్టలు తెచ్చుకోవద్దని చెప్పాము. నార్మల్ ప్యాంట్స్ అట్లా ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు, కానీ బట్ అదర్ దాన్ దట్ ఇంకా ఈ జీన్స్లు, నైట్ వేర్లు ఇవన్నీ ఇక్కడ మనకి ఈజీగా దొరికేస్తే అనవసరంగా లగేజ్ ఏం మోసుకురావద్దని చెప్పేసాం అనమాట. సో సింపుల్ గా వాళ్ళ లగేజ్ అయితే 1.5 సూట్ కేస్ కి అయితే అయిపోయింది. ఒక 22 kgs అండ్ అనదర్ హాఫ్ ఆఫ్ 22 kgs లో అయితే వచ్చేసింది వాళ్ళ లగేజ్. అండ్ లేడీస్ కి కొంచెం మేకప్ అని అవని ఇవని ఆ ఐటమ్స్ కొంచెం ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళ పర్సనల్ రిలేటెడ్ ఐటమ్స్ తోటి మాకు ఇక్కడ 1 సూట్ కేస్ అండ్ ఇంకొక సూట్ కేస్, ఈ సూట్ కేస్ తోటి మాకైతే అయిపోయింది హాఫ్ ఆఫ్ దిస్. అండ్ ఈ సూట్ కేస్ అండ్ హాఫ్ ఆఫ్ దిస్ సూట్ కేస్ లో ఏమేమైతే ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా హాఫ్ వాళ్ళు వాళ్ళతో పాటు తెచ్చారు అండ్ రిమైనింగ్ హాఫ్ షిప్మెంట్ వేశారు అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ టైట్ రెస్ట్రిక్షన్స్, వార్, ట్రంప్ రెస్ట్రిక్షన్స్, వీటన్నిటి వల్ల కొన్ని వస్తువులు అయితే తేగూడదు. అవి ఏంటో కూడా నేను మీకు చెప్తాను క్లియర్ గా ఈ వీడియోలో. అయితే ఇప్పుడు బేసికలీ ఎవరైనా మనకి ఇండియాలో వేరు ప్రాంతాలలో ఉంటారు కదా, సో ఆ రీజియన్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం తగ్గట్టుగా స్పెసిఫిక్ గా కొన్ని స్పెషల్స్ అయితే ఉంటాయి అనమాట కదా, మీకు అన్ని అందరికి తెలుసు కదా. ఆ స్పెషల్స్ ప్రకారం నేను ఇప్పుడు చూపించే ఈ స్పెషల్స్ బట్టి మా అత్తయ్య గారు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో చెప్పగలిగితే నాకు కమెంట్స్ రూపంలో తెలియపరచండి. సో బేసికలీ ఇవి ఏంటంటే హ్యాండ్ మేడ్ అనమాట, ఇంట్లోనే చేయించారు మనిషిని పెట్టుకొని. సో బెల్లం తో చేసిన పల్లి ఉండలు అండ్ నువ్వుల ఉండలు మనకి కిడ్స్ కి చాలా హెల్దీగా ఉంటాయని చెప్పి తెప్పించాను. మా పొలంలో పచ్చి పసుపు పండుతుంది అనమాట. సో పచ్చి పసుపు డాడీ మా అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చి పంపించారు. సో పచ్చి పసుపు ప్యాకెట్స్ ఏమి కూడా నేను అప్పుడే అయితే ఓపెన్ చేయట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో. అలానే కూరల్లో కూడా పసుపు మమ్మీ పట్టిస్తారనమాట. కూరల్లో పసుపు మంచిగా ఇక్కడ మనకి అంత ఆర్టిఫిషియల్ గా ఉంటది కదా, ఆర్గానిక్ గా కూరల్లో పట్టి కూరలకు తగ్గట్టుగా పట్టేసి పంపిస్తారు. సో కూరల్లో పసుపు కూడా అలానే ఉంటుంది, అది కూడా పంపించారు. అండ్ కూర కారం ఏంటంటే ఎండుమిర్చి మనకి గుంటూరు సైడ్ చక్కగా దొరుకుతాయి కదా ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చిలో మంచిగా జీలకర్ర ధనియాలు వేసి మంచిగా ఎర్రగా కారం పట్టిస్తే నాన్ వెజిటేరియన్స్ లో నాన్ వెజ్ కి చాలా బాగుంటుంది. మా హస్బెండ్ కి చాలా ఇష్టం అని మా మమ్మీ పంపించారు. సో కూర కారం కూడా పంపించారు. కూర పసుపు నేను చెప్పాను కదా, కూర పసుపు మనకి కరివేపాకు కారం, మునగాకు కారం, సొంటి కారం,
ఇలాంటి కారపళ్ళు ఇడ్లీలోకి అట్లా రైస్లోకి కూడా బాగుంటాయి, హెల్దీ కూడా అని చెప్పేసి మనకి ఆఫీస్కి వెళ్తే పచ్చళ్ళు చేసుకోవడానికి ఇడ్లీలోకి దోశలోకి టైం సరిపోదు కాబట్టి ఈ కారపళ్ళు కూడా పెట్టేసి పంపించారు. అండ్ చింతపండు ఇక్కడ దొరకదని కాదు, బట్ ఈ చింతపండు మాత్రం మనకి ఇండియాలో దొరికే చింతపండు చాలా ఒత్తుగా ఉంటుంది అండ్ నానడానికి ఎక్కువ టైం కూడా అక్కర్లేదు అండ్ జ్యూస్ కూడా తక్కువ చింతపండుతో ఎక్కువ వస్తుంది అండ్ మంచిదని చెప్పి ఎవ్రీ ఇయర్ పంపిస్తారు. బట్ యూజువల్లీ నా పాలసీ ఏంటంటే ఇక్కడ దొరికేది ఏది ఇండియా నుంచి తేయకూడదు అన్నది నా పాలసీ మోస్ట్లీ. బట్ మన పేరెంట్స్ కొన్నిసార్లు మన మాట వినరు కదా, అందుకనే ఈ చింతపండు. బట్ అదర్వైజ్ నా దగ్గర ఉన్న వచ్చే ఐటమ్స్ ఏవి కూడా ఇక్కడ మనకి లోకల్ గా దొరికేవి ఏవి నేను ఇండియా నుంచి అసలు తెప్పించను. ఎవరైనా చెప్పగలరా ఏంటివో? అసలు ఇవి ఎంత ఇష్టం అంటే మా పాపకి అంత ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ అట్లా నోరు బాగోకపోయినా మంచిగా తినాలనిపిస్తుంది. ఇవి చాలా ఇష్టం. సో ఇవి ఏంటివో నాకు కమెంట్స్లో చెప్పండి. ముల్లంగి వడియాలంట మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి తెచ్చారు మా అత్తయ్య గారు. నేను కూడా ఎప్పుడు తినలేదు, అందుకే అడుగుతున్నా. ఏ రీజియన్ వాళ్ళకి ముల్లంగి వడియాలు తెలుసు మన ఆంధ్ర తెలంగాణలో నాకు పింగ్ చేసి చెప్పండి కామెంట్స్ రూపంలో. ముల్లంగి వడియాలంట ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టైం ఈవెన్ ఐ హ్యావ్ నాట్ ట్రైడ్ సో ఫార్. అదే ఇక్కడ దొరకనివి ఏవి అవి ఉంటాయో అవి మాత్రమే తెప్పిస్తాను నేను యూజువల్ గా. ఇంకా పెసర చకోడీలు అవి కూడా ఇక్కడ దొరకవు. పెసర చకోడీలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇవేంటంటే మంచిగా వింటర్ లో ఎప్పుడైనా ఒకటి క్రంచీగా తినొచ్చు. పాపకు కూడా ఇష్టమే, కొంచెం బాగుంటాయి అన్నమాట పెసర చకోడీ. అలానే అప్పడాలు, నువ్వుల అప్పడాలు అనమాట. నేను ఇంకో ప్యాకెట్ ఉంది ఓపెన్ చేసి ఉంది, అది చూపిస్తాను. కార బూందీ అంటే మా పాపకి చాలా ఇష్టం స్నాక్స్ లో పెట్టడానికి. నెయ్యి ఒడియాలు కూడా చాలా బాగుంటాయి. నెయ్యి ఒడియాలు మనకి ఆంధ్రాలో చాలా రీజన్స్ లో దొరుకుతాయి నెయ్యి ఒడియాలు. అలానే పేలాలు కూడా బాగుంటాయి. ఇది కూడా స్పెసిఫిక్ రీజన్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే దొరుకుతాయి. ఏ రీజన్ నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్లీ ఐ బెట్ ఈ ఐటమ్స్ ఏవి కూడా మనకి ఇక్కడ దొరకనివే అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. మినపొడియాలు కూడా మనకు దొరుకుతాయి కదా. సో బేసికలీ వి ప్లాన్ లైక్ అప్పడాలు, ఒడియాలు, స్నాక్స్, పికిల్స్, పొళ్ళు. ఎవరైనా అవే కదా తెచ్చుకుంటారు. సో అప్పడాల్లో కూడా పెసరొడియాలు, మినపొడియాలు, నువ్వుల అప్పడాలు ఇవి బాగుంటాయి అని చెప్పేసి స్పెషల్ గా. అండ్ చకోడీలు, నువ్వుల చకోడీలు కూడా చాలా బాగుంటాయి, క్రంచీగా మంచిగా వింటర్ లో తినడానికి. అండ్ మమ్మీ అయితే మంచిగా మామిడి తురుము పంపించారు. మామిడి తురుము పచ్చడి, టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి. ఈ మూడు ఏంటంటే మనకి ఉప్మాల్లోకి బాగుంటాయి అండ్ పులగంలోకి బాగుంటది. అండ్ మా హస్బెండ్ కి చాలా ఇష్టం టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి. మా మమ్మీ ఓన్ గా చేస్తారు ఈ పచ్చళ్ళన్నీ, చాలా బాగుంటాయి. సో ఈ పచ్చళ్ళు అయితే తెప్పించారు. ఇవి గోధుమ ఉండలన్నమాట. అసలు ఇవి అయితే నేను మా మ్యారేజ్ అయిన తర్వాత తింటాం మొదలు పెట్టాను. అంతకుముందు నాకు అసలు ఏంటివి కూడా తెలియదు. స్పెసిఫిక్ రీజియన్ లోనే దొరుకుతాయి మనకి ఆంధ్రాలో. చాలా టేస్టీ అండి, అమ్మి ఉంటాయి. మా పాపకు కూడా చాలా నచ్చింది. మేము ఈ రోజు ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ ఇవి తెలుసు కదా సకినాలు, చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇక్కడైతే చేసుకునే ఓపిక లేదు, సో ఇవి కూడా తెప్పించాము. ఇదేంటంటే నువ్వుల కాజా రోల్ అన్నమాట. ఇది కూడా చాలా హెల్తీ. నువ్వుల కాజా రోల్ పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. సో ఇది కూడా ప్యాకింగ్ ఓపెన్ చేసాము. సొంటి పొడి కూడా తెప్పించాను. బికాస్ ఇక్కడ నాకు చేయడానికి టైం ఉండదని చెప్పి మా అత్తయ్య మా మామయ్య గారి కోసం సొంటి పొడి, షుగర్ పేషెంట్స్కి వాడతాం కదా సొంటి పొడి, అది కూడా తెప్పించాము. అండ్ ఇవి ఏంటో తెలుసా, మ్యాంగో ఒరుగులు అంటారు కదా, మామిడికాయని ఎండబెట్టి ఒరుగులు చేస్తాం కదా, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి. సో యా, ఐ ఫీల్ ప్రెటీ మచ్ నథింగ్ ఈజ్ రిపీటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. అయితే దీంట్లో మేము ఏ ప్రోడక్ట్స్ లైక్ ఏ ఐటమ్స్ మేము మా అత్తయ్య గారు వాళ్ళతోటి తీసుకురాలేదంటే ఎస్పెషల్లీ పచ్చళ్ళు అండ్ స్నాక్స్ కూడా టూ మచ్ వీ డింట్ వాంట్ టు క్యారీ సెండ్ విత్ దెమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 23x4 కదా, సో 23x3 తెప్పించాము. అండ్ 23 లో కూడా 20 బికాస్ దే కెనాట్ లిఫ్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీవన్ టు హెల్ప్ అన్నట్టు. సో 20x3 తెప్పించేసుకున్నాము. అండ్ మిగతాదంతా కూడా షిప్మెంట్ వేసేసారు. షిప్మెంట్ లో మాత్రం హాఫ్ ఆఫ్ ద స్నాక్స్ అండ్ పికిల్స్ తెప్పించాం. ఇట్స్ నాట్ లైక్ వై దే ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఫుడ్ అట్ వన్స్ అనుకోకుండా. సో అట్లా మేమైతే ప్లాన్ చేసాము. అండ్ రియల్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. నన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆర్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళని ఏం క్వశ్చన్ చేయలేదు. జస్ట్ సెట్ ఇట్స్ ఫుడ్. అండ్ ఫుడ్ కూడా ఓన్లీ 1.5 సూట్ కేస్ కదా, 1.5 దేర్ బట్టలే ఉన్నాయి, 1.5
1.5 వాళ్ళ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ మాత్రమే. అండ్ మీకు తెలిసిందే 20 kgs లో ఏం పడితే 4-5 ప్యాకెట్స్ కూడా పట్టవు. సో ప్రెటీ మచ్ ఇది టు సమరైజ్ ద స్నాక్స్, పికిల్స్ అండ్ పొళ్ళు, అప్పడాలు, వడియాలు ఏవైతే మనకి ఇక్కడ దొరకవో, ఏవైతే నేను యాజ్ ఎ వర్కింగ్ మామ్ చేసుకోలేనో, ఏవైతే మా హస్బెండ్ కి ఇష్టమో, ఫ్యామిలీకి సెట్ అవుతాయో అన్నట్టుగా మా అత్తయ్య గారు, మా మమ్మీ ప్లాన్ చేసి సెండ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ రెస్ట్రిక్షన్స్ ఒక పక్క అండ్ వార్ రెస్ట్రిక్షన్స్ ఇంకో పక్క. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు వెజ్ పికిల్స్ అయినా నాన్ వెజ్ పికిల్స్ అయినా అవసరమా అని అనిపించింది. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వెన్ ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని ఏం లేనప్పుడే మేము మామిడికాయ ముక్కల పచ్చడి ఉంటది కదా, ఆ ముక్కల పచ్చడి పంపిస్తేనే ఇండియా నుంచి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మధ్యలో ఇక్కడ చికాగోలో వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు అది బీఫ్ అని వాళ్ళకి డౌట్ వచ్చింది. జస్ట్ మామిడికాయ ముక్కలు ఎర్ర పచ్చడి అది డౌట్ వస్తే మా పార్సిల్ అంతా చెక్ చేసి మొత్తం ఓపెన్ చేసి అది తీసేసి మిగతావన్నీ సీల్ చేసినవన్నీ కూడా తీసేసి ఇదైతే మొత్తం పడేసేసి ఈ ప్యాకెట్ మాత్రమే పంపించారు. సో అలాంటి టైంలోనే మామిడికాయ ముక్కల పచ్చడే తీసేసినప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ప్రస్తుతం అవసరమా అని చెప్పేసి మామిడికాయ ముక్కల పచ్చడి లేకోకుండా మామిడికాయ తురుము పచ్చడి పంపించింది మా మామ. డౌట్స్ అయితే కమెంట్ రూపంలో తెలియపరచండి అండ్ ఇన్ఫర్మేటివ్ అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. స్టే ట్యూన్డ్.